అక్రమ నిర్మాణాలపై అధికారులు కోడా జొలిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నగర శివార్లోని బొందం చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను పోలీసుల సమక్షంలో జేసీబీ సాయంతో అధికారులు కూల్చివేశారు. స్థానికులు కూల్చివేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నగరంలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నగర శివార్లోని బొందం చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను పోలీసుల సమక్షంలో జేసీబీ సాయంతో అధికారులు కూల్చివేశారు. స్థానికులు కూల్చివేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నగరంలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. నిజామాబాద్ జిల్లాలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అన్నిటిని కూడా మున్సిపల్ అధికారులు, నగరపాలక, అలాగే ఆర్డీఓ సమక్షంలో అన్నిటిని కూడా కూల్చేస్తున్నారు. నగర శివారులోని బొందం చెరువు అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు సీరియస్ తీస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా పెద్ద జేసీబీతో కూల్చివేతలు నుంచి ప్రారంభించారు. రేకుల షెడ్లు, తాత్కాలిక నివాసాలు తొలగించారు. ఇప్పటికే భారీగా పోలీసులు అయితే మోహరించారు. కూల్చివేతకు స్థానికులు కూడా అడ్డుకుంటున్నారు. ఇదంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అంతా కూడా నిజామాబాద్ నగర సంబంధించిన ప్రస్తుత మేయర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన మేయర్ కాబట్టి గతంలో ఆ సంబంధించిన అక్కడ లోకల్ గా ఉన్న నేతలు, స్థానిక నాయకులంతా కూడా అక్కడ ప్రభుత్వ భూమిని చుట్టికి పోవచ్చారు. అంటే 1,00,000, 2 లక్షలకి భూమిని 60 గజాల చొప్పున అమ్మేశారు. దీంతో అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో అధికారులు సీరియస్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలపై సీరియస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్రమ నిర్మాణాలు ఏమున్నాయో అవన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. నిర్మాణాలన్నీ కూల్చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.